హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో తులసి మొక్క ఉంటే శుక్రవారం ఉదయం సాయంకాలం దాని దగ్గర దీపం వెలిగించాలి. గృహానికి ఇది శుభకరం. ఇంటి ముఖ్య ద్వారం బయట వైపు శ్వేతార్క గణపతిని ఉంచితే శత్రు, రోగ, చోర భయాల నుండి రక్షణ లభిస్తుంది. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. లక్ష్మీదేవికి అమ్మవార్లు అంటే దుర్గా, లలిత, కామాక్షి, మీనాక్షి వంటి దేవత స్వరూపాలను ఆరాధిస్తే మంచిది. అదేవిధంగా తులసి పూజ, గోపూజలు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించాలి. పురాణాలలో గోమాతను సకల దేవతల స్వరూపంగా వర్ణించడం జరిగింది. ఇటువంటి స్వరూపం కలిగిన గోమాతను పూజించడం వల్ల సర్వపాపాలు సంహరించిపోతాయని పురాతన కాలం నుంచే ప్రతి ఒక్కరూ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. గోవు పాదాలలో రుణపితృదేవతలు, కొలుసులలో తులసి దళములు, కాలల్లో సమాప్త పర్వతాలు, మారుతి తదితరులు ఉన్నారు. అలాగే గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలుగాను, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కాలల్లో సూర్యచంద్రుల వారు, చెవులల్లో శంకు చక్రాలు, కొమ్ములల్లో యమఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, ముపురంలో బ్రహ్మదేవుడు, గంగడొల్లున కాశీ, ప్రయాగ నదులు మొదలైనవి ఉంటాయి. ఇలాగే గోమాతలో ఉన్న రకరకాల అవయవాలలో సకల దేవతలు కొలువై ఉన్నారు. అందువల్లే పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని పొందుపరిచారు. గోవు సాక్షాత్తు లక్ష్మి స్వరూపం. గోవులోని పృష్ఠభాగం లక్ష్మి స్థానంగా భావిస్తారు, పూజిస్తారు. పండుగలు, గృహప్రవేశాలు, అపర కర్మలలో కూడా గోవుకు ప్రధాన స్థానం ఇస్తారు. పూర్వకాలంలో ప్రజల జీవన విధానంలో అతిపెద్ద వృత్తి వ్యవసాయం. దీనిలో గోవు పాత్ర చాలా కీలకం. ఇక గోవు ఇతర జంతువులకు చాలా విషయాలలో తేడా ఉంది. గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాదు, గోవు నుంచి వచ్చే పాలు, మూత్రం, పేడ ప్రతి ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటాయి. గోమూత్రంతో క్యాన్సర్ మొదటి దశలోనే అరికట్టవచ్చునని పరిశోధనలలో తేలింది. అలాగే గోపేడతో చేసిన పిడకలను యజ్ఞాలలో, హోమాలలో వాడుతారు. అంతేకాదు, నిత్యం మనం ఇంట్లో ఆవు పిడకలపై కొంచెం ఆవు నెయ్యి వేసి ధూపం వేస్తే క్రిమికీటకాలు, దోమల నుంచి రక్షించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.